గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కటేశ్వరరెడ్డి, ఆయన యాప్ట్యూడ్ ట్రైనర్. ఈ రోజు మనం ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే స్పెషల్ వీడియో ఇది. సో ఇప్పటివరకు మనం కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, ఏజెస్, యావరేజెస్, వెన్ డయాగ్రామ్స్. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటివరకు మనకు 500+ సబ్స్క్రైబర్స్ అయినరు. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మేము ఈ ఛానల్ పెట్టినప్పుడు యాప్టివ్ ఫర్ ప్లేస్మెంట్ అని చెప్పి ఓన్లీ యాప్టివ్ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం, ఓకేనా. కానీ స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత పాస్వర్డ్ బ్యాచ్ తర్వాత ప్రెజెంట్ చేస్తూ నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్ ఎందుకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే 4-1కి వచ్చిన తర్వాత యాప్టిట్యూడ్ ఉండాలి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, వర్బల్ ఉండాలి, తర్వాత కోడింగ్. అంటే ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే అంటే ప్లేస్మెంట్స్ లో ఈ 3 స్కిల్స్ ఉండాలి. యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, వర్బల్, తర్వాత కోడింగ్. ఈ 3 స్కిల్స్ ఉంటే తను ఒక ఎగ్జామ్ కాకపోయినా సరే ఇంకొక ఎగ్జామ్ అని ఈజీ క్వాలిఫై జాబ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో ఒక వ్యక్తి రిటన్ టెస్ట్ రాస్తున్నారంటే ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఈ యాప్టిట్యూడ్ ఏముంటాయి మీకు చాలా వీడియోస్ డిస్కస్ చేసుకున్నాం. 30 టాపిక్స్ ఉంటాయి, 20 అర్థమెటిక్ ఉంటాయి, 10 రీజనింగ్ ఉంటాయి, ఓకేనా. తర్వాత వర్బల్ ఏముంటాయంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ప్యాసేజ్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎక్కువ మంది ప్రెజెంట్ కంపెనీస్ లో లైక్ యాక్సెంచర్ లో, క్యాప్జెమినీలో, కాగ్నిజెంట్ లో, ఇన్ఫోసిస్ లో డిస్క్వాలిఫై అయ్యేది ఈ ప్యాసేజ్ దగ్గర, దాన్ని రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటారు. తర్వాత సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ ఫిల్లింగ్, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, తర్వాత ఎనాలజీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఓకేనా. సో డైలీ మీరు ఒకటి చేయాలి. ఇప్పుడు డైలీ ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మిగతా సపోజ్ ఈరోజు మండే రీడింగ్ కాంప్రిహెన్షన్, ట్యూస్డే సెంటెన్స్ కరెక్షన్, వెన్స్డే యాంటోనిమ్స్, తర్వాత సినోనిమ్స్, తర్వాత ఎనాలజీ, ఇలా డైలీ ఒక సెక్షన్ పెట్టుకోండి. కానీ డైలీ మటుకు ఒక ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీకు వర్బల్ టైం కిల్లింగ్ అదొకటే ప్యాసేజ్. ఎందుకు పెద్ద ప్యాసేజ్ ఇస్తారు, టైం 5 నిమిషాలు ఇస్తారు, ఆ చదివి ఆన్సర్ చేసే లోపల టైం వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, వేరే క్వశ్చన్స్ కూడా మీరు చేయలేకపోతారు. అందుకనే వర్బల్ లో క్వాలిఫై కావాలంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కోడింగ్. సో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే యాప్టిట్యూడ్ ఉండాలి, కానీ ప్యాకేజ్ ఎక్కువ రావాలంటే కోడింగ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఒక వ్యక్తి జీవితంలో ఇనిషియల్ ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ ఫ్రెండ్ ఒక అబ్బాయి 5 lakhs, మీరు 10 lakhs అనుకోండి. ఇద్దరు సేమ్ క్లాసు, సేమ్ బెంచ్, 4 years కలిసి చదువుకుంటూ ఈ 5 lakhs అబ్బాయి 10 lakhs కావాలంటే 3 years పెట్టింది అనుకోండి, ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవడానికి. ఈ 10 lakhs అబ్బాయి 20 lakhs కాడు, 30 lakhs అవుతారు. అదేం సార్ 5-10 అంటే 10-20 కావాలి కదంటే, ఎప్పుడైనా సరే ప్యాకేజ్ అనేది లీనియర్ గా పెరగదు, ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. అంటే 5-10 అయ్యే లోపల 10-30 అవుతుంది. అందుకనే మీ లైఫ్ లో ఇనిషియల్ ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇనిషియల్ హై ప్యాకేజ్ రావాలంటే ఏం చేయాలంటే కోడింగ్ బాగొచ్చు ఉండాలి, ఓకేనా. అందుకనే కోడింగ్ ఇంపార్టెంట్. జాబ్ రావాలంటే యాప్టిట్యూడ్ బాగొచ్చు ఉండాలి, జాబ్ తో పాటు ఎక్కువ ప్యాకేజ్ రావాలంటే కోడింగ్. మరి కోడింగ్ ఎలా, డైలీ ఒక 2 hours పాటు కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చిన లాంగ్వేజ్ జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఓకేనా. బాగా ప్రాక్టీస్ చేయాలి 2 hours. సో యాప్టిట్యూడ్ ఒక 1/2 hour, వర్బల్ ఒక 1 hour, కోడింగ్ ఒక 2 hours, మొత్తం 3.5 hours మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు 4-1కి వెళ్ళి ఏ కంపెనీ వచ్చినా సరే ఈజీ క్వాలిఫై అవుతారు. కావాలని చూడండి, 1/2 hour యాప్టిట్యూడ్ చేయండి, 1 hour వర్బల్ చేయండి, 2 hours కోడింగ్. కదా డైలీ చేయాలి. మీరు ఏం చేస్తారు, మండే రోజు స్టార్ట్ చేస్తారు, ట్యూస్డే వెన్స్డే బాధ అవుతారు, థర్స్డే డిస్టర్బెన్స్ వస్తుంది, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి అట్లా ఇంకా తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయరు, ఓకేనా. సో మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయాలంటే యాప్టిట్యూడ్ మీరు ఈ 3 ప్రాక్టీస్ చేయాలి. ఏంటి, యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్, ఓకేనా. మీకు ఆల్రెడీ టిప్స్ చెప్పాను. యాప్టిట్యూడ్ కి డైలీ 1/2 hour చేయండి, వర్బల్ 1 hour చేయండి, కోడింగ్ 2 hours చేయండి. ఈ 3 సెక్షన్స్ 3.5 hours చేస్తే మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈజీ క్వాలిఫై అవుతారు, ఓకేనా. సో యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్, ఓకేనా. తర్వాత మేమేం చేస్తామంటే ఈ వీడియోస్ లో మాకు వచ్చిన ఐడియాస్ అంటే ఇప్పటికి స్టార్ట్ చేసి 25 days అవుతుంది ఛానల్. సో ఈ 25 days లో మాకు వచ్చిన ఐడియా ఏంటంటే, ఎందుకు యాప్టిట్యూడ్ అన్ని అప్లోడ్ చేయొచ్చు కదా, అంటే లైక్ కోడింగ్, వర్బల్, యాప్టిట్యూడ్ అన్ని. సో అందుకని ఏం డిసైడ్ చేసినామంటే, ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే ఏమేం కావాలి అవన్నీ మేము రాబోయే వీడియోస్ లో అప్లోడ్ చేస్తున్నాం. అందుకే దీని స్పెషల్ వీడియో అని చెప్పింది. అంటే యాప్టిట్యూడ్ 30 టాపిక్స్ మీద టిప్స్ పెడతాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాం, తర్వాత కంపెనీ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తాం, కొన్ని మోడల్ క్వశ్చన్స్. ఫుల్ ఫ్లెడ్జ్ కావాలనుకుంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాం. మీకు చెప్తాను ఆల్రెడీ, డైలీ 1 hour బ్యాచ్ ఉంటుంది, 30 days లో సిలబస్ అయిపోతుంది. వాళ్ళకి మటుకు కంపెనీ క్వశ్చన్స్ ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత వర్బల్లో
కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ పోస్ట్ చేయటం, కోడింగ్ ఇలా అన్ని పోస్ట్ చేస్తాం. ఇది ఓన్లీ ఇది దాని ఏమంటారు రిటన్ టెస్ట్ కి. మరి తర్వాత ఏముంటది, మధ్యలో కంపెనీస్ ఎట్లా ఫాలో అవుతాయంటే యాప్టిట్యూడ్ వర్బల్ కోడింగ్ రిటన్ టెస్ట్ పెట్టి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే జీడీ జామ్, మీకు కమ్యూనికేషన్ టెస్ట్ చేయడానికి గ్రూప్ డిస్కషన్ జామ్. అందుకని మేము కూడా జీడీ ఎలా పర్ఫార్మ్ చేయాలో కొన్ని టిప్స్, జామ్ జస్ట్ ఏ మినిట్ అంటే 1 minute లో మనం అనుకున్న టాపిక్ ని బెస్ట్ వేలో ఎలా ప్రజెంట్ చేయాలో కావాల్సిన టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కమింగ్ వీడియోస్ లో. ఇదంతా లాంగ్ టర్మ్ ప్లాన్ లో. తర్వాత కోడింగ్ వచ్చి చెప్తాం. తర్వాత ఇదంతా క్వాలిఫై అయిన టెక్నికల్ ఇంటర్వ్యూ. చాలా మంది అంటే ఒక 100 మంది రిటన్ టెస్ట్ క్వాలిఫై అయితే 50 members టీఆర్ లో డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకు? వాళ్ళు టెక్నికల్ సబ్జెక్ట్స్ అడుగుతారు, లైక్ జావా, పైథాన్, డిబిఎంఎస్, ఓఎస్, కంపెనీ నెట్వర్క్స్, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మీరు ఇంటర్వ్యూ క్యాబిన్ లో కూర్చున్నారా ఒక కోడ్ ఇచ్చి దానికి లాజిక్ రాయమంటారు స్పాట్ లో. అంటే మీరు ఎగ్జామ్ జర్నీ రాసారు కదా, లేకపోతే మీ యొక్క కోడ్ స్కిల్స్ తెలుసుకుందామని చెప్పి అని మొత్తం రాయాల్సిన లేదు, లాజిక్ ఆ పర్టికులర్ స్పాట్ మీరు కోడింగ్ రాయాలి టెక్నికల్ ఇంటర్వ్యూ. అది రాయలేనప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. అందుకనే టీఆర్ లో 50% డిస్క్వాలిఫై అవుతారు. దాన్ని ఎలా క్వాలిఫై కావాలో కూడా కొన్ని టిప్స్ చెప్తాం రాబోయే వీడియోస్ లో. అది అయిన తర్వాత హెచ్ఆర్ ఉంటుంది. హెచ్ఆర్ కి ఏం క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 46 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవరడిని 46 అడుగుతారు. మరి ఎందుకు అందరికి క్వాలిఫై అంటే చెప్పలేకపోతారు? మనకు ఆల్రెడీ క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు, ఎందుకు చెప్పలేకపోతారు కూడా మేము టిప్స్ చెప్తాం అది ఈ వీడియోస్ లో. సో ఓవరాల్ గా ఏం చెప్తున్నాం అంటే ఈ సందర్భంగా అంటే 500 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఇప్పటికి మా సపోర్ట్ చేసిన మా వెల్ విషర్స్ కి లైక్ 2022, 21, 23 పాస్ అవుట్స్, తర్వాత ఇప్పుడున్న ప్రెజెంట్ స్టూడెంట్స్, ఈవెన్ వెల్ విషర్స్ లైక్ టీచర్స్ కూడా ఏం చేస్తారంటే ఎందుకు మనం ఇలా పెట్టకూడదు, మీరు ఓన్లీ యాప్టిట్యూడ్ ఎందుకు పెట్టాలి, సో వీడియోస్ కూడా పెట్టొచ్చు కదా అని ఎంకరేజ్ చేయడం తోటి సో అందరితో డిస్కస్ చేసిన తర్వాత ఒక వ్యక్తికి జాబ్ రావాలంటే అసలు ఏమేమి స్కిల్స్ కావాలో అన్నిటికి సంబంధించిన వీడియోస్ రాబోయే మా ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం అని చెప్పి ఈ ఫైనల్ అయిన సందర్భంగా అందరికి చెప్తున్నాం. తర్వాత మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసి అంటే తక్కువ టైంలో ఈ ఎడ్యుకేషన్ ఛానల్ కి ఇంత సపోర్ట్ చేసిన అందరి స్టూడెంట్స్ కి, టీచర్స్ కి అందరికి మాకు థ్యాంక్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. తర్వాత అంతా మాకు ఐడియా వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మనం టిప్స్ పెడదామని చెప్పి, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అంటే ఒక వ్యక్తికి ఫస్ట్ ఇయర్ లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ లో ఏం నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్ నేర్చుకోవాలి అంటే ఓవరాల్ చెప్పాలంటే బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఎండింగ్ వరకు ఏమేమి స్కిల్స్ కావాలో అన్ని అప్లోడ్ చేస్తాం రాబోయే వీడియోస్ లో, ఓకేనా. సో ఇలానే మా ఛానల్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సూపర్ సీనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. Vishnu Audio Visual Center, like and share and subscribe and click bell icon.